గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో ఏర్పాటు చేయబోయే బీపీసీఎల్ సంస్థలో స్థానిక యువతకు ముందుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు సంస్థ ప్రతినిధులను కోరారు. గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో రామాయపట్నం పోర్ట్ పరిసర ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి హాజరయ్యారు. వాళ్ళు కొన్ని అంటే మీ అందరికీ తెలుసు ల్యాండ్ అక్విజిషన్ కానీ ఆర్ఎన్ఆర్ కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. కొంచెం లిబరల్గా మీకు వచ్చి హెల్ప్ చేస్తాం, ఎంతవరకు సాధ్యం ఉంది మీకు హెల్ప్ చేస్తాం. కానీ మీ చెప్పిన అన్ని అంశాల మీద రైటింగ్లో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఈ సభకు వచ్చిన ద్వారా మీద ఎమ్మెల్యే గారిని, బీపీసీఎల్ రిప్రజెంటేటివ్ కానీ, లోకల్ సర్పంచ్లు కానీ వాళ్ళందరికీ నా హృదయంలో ధన్యవాదాలు. ముఖ్యమైన ఈరోజు మీడియా కానీ, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 4 గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకి నా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ ఏరియా చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు గతంలో చూసి ఉంటారు, ముంబై ఒక చిన్న రిఫైనరీ, ఒక చిన్న పోర్ట్ స్టార్ట్ అయింది. ఈరోజు భారతదేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా అయిపోయింది. తప్పనిసరిగా ఇంత పెద్ద పరిశ్రమ బీపీసీఎల్ ప్రతినిధులు కూడా ఈ రోజు వచ్చారు. మీరు కంపల్సరిగా కొన్ని 100 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్లు ఉన్నాయి. మీ కంపెనీ ఇన్కమ్ లేక వచ్చే రకం ఖర్చు పెట్టకుండా ఉండే విధంగా కాకుండా ఎక్కడో కంపల్సరిగా ఆల్రెడీ మీ కంపెనీ తలుచుకుంటే ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ మీకు చాలా నామినల్ అమౌంట్. ఈ ప్రాంత అభివృద్ధిలో మీ మార్క్ వేసుకొని మీకు ఈ గ్రామాలు ఏవైతే ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామ ప్రజలు కూడా మాకు మంచి పరిశ్రమ వచ్చింది, మా ప్రాంత అభివృద్ధి జరుగుతుంది అనే భావనలో ఉన్నారు. ఆ విధంగా మీరు కూడా ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి ధ్యేయంగా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మీరు సహకరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారికి కూడా మేము చెప్పడం జరిగింది. మా ప్రాంతానికి పరిశ్రమలు వచ్చినాయి, రైతులు ఎక్కడా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు మనకి సహకరించారు. తప్పనిసరిగా వాళ్ళకి ఏమైనా న్యాయం చేయాలని చెప్పి చెప్పడం ముఖ్యమంత్రి గారు కూడా, అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా చాలా హామీ ఇచ్చారు. తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం